ఆరాధిస్తున్నాడు, గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఇదిగో ఆ వ్యక్తి బాగుపడిన తర్వాత గంతులు వేస్తూ దేవాలయాలకు సంతోషంగా వెళ్ళాడు. ఇదిగో మీ రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయం తెరవండి, యేసయ్య నామాన్ని ఇదిగో మీ హృదయంలో చెప్పించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతినాయన, 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 స్తుతినాయన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. చెప్పండి, స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. ఆకాశ గగనాలలో నీవేలతో కొలసితివి, ఆకాశ గగనాలలో నీవేలతో కొలసితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. చెప్పండి, స్తోత్రమయ్యా. వీళ్ళకు ఈ నామని కొనియాస్తానయ్యా, ఈ నామని కలబెట్టి ఈ నామని చూపిస్తానయ్యా. దేవానికి స్తోత్రములయ్యా, శక్తివంతుడా. అగాధ సముద్రాలకు నీవే వేసితివి, అగాధ సముద్రాలకు నీవే వేసితివి. జలములలో పడినే వెళ్ళినా కన్నేమి చేయను నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళినా కన్నేమి చేయను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. దేవా, సముద్రంలో పాయలు వేసే దేవుడు ఆయన. ఆకాశ మహాకాశాలు పట్టణాలను గొప్ప దేవుడు ఆయన. ఆకాశమని సింహాసనం భూమి ఆయన పాదపీఠము. భూపతులకు అధిపతి అయినాడు ఆయన. ఓ రాజులకు రాజు అయిన దేవుడు ఆయన. ప్రభువు ప్రభు అయినాడు ఆయన. ఆయన కీర్తించండి. ఈ దేవుడైన యెహోవాను ఘనపరచండి. శిఖరాగ్రహో ఈ సింహాసనమాయనా శిఖరాగ్రహో ఈ సింహాసనమాయనా దర్శిస్తున్నారు. చూడాలని నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. సూత్రమయ్యా, సూత్రమయ్యా. ఓ దేవుని బలమని సరిదై అనుభవించండి. ఇప్పుడే మీరు గట్టిగా చెప్పబడుతున్నారు. దేవుని ఉన్నతమైన కుటుంబాన్ని మీకు వస్తున్నది. దేవుని ఉన్నతమైన అభిషేకంతో దేవుడు ఆయన గొప్ప దేవుడైనాడు. హృదయాంతరంగంలో దేవుడు తన ఆత్మగా నింపుతా ఉన్నాడు. బలమైన అగ్నిని తాకుతా ఉన్నాడు. దేవుడు దర్శిస్తున్న సమయము, దేవుడు తాకుతా ఉన్న సమయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఓ యేసయ్యా, నీకే వందనాలయ్యా, వందనాలయ్యా. నజరేయుడు మా తండ్రి, నీ నామములో శక్తి, నీ నామములో అభిషేకము, నీ నామములో ప్రత్యక్షత, నీ నామములో స్వస్థత, నీ నామములో రక్షణ, నీ నామములో ఉన్నటువంటి ఓ తండ్రి అయ్యా, ఇటువంటి యొక్క ఉన్నతమైన కృప నువ్వు కనుగరించబడును గాక, నువ్వు కనుగరించబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, 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 తండ్రి. ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అనేకులు మీరు దర్శనమిస్తున్నారయ్యా. ఓ అనేకులు మీరు దర్శనమిస్తున్నారయ్యా. ఓ మీరు నాలుకలు సడలింపబడును గాక, మీరు హృదయము తెరవబడును గాక. ప్రతి ఒక్కరు హృదయము దేవుని బలమైన సన్నిధితో నింపబడును గాక. ఓ మేడగంలో దిగొచ్చిన పరిశుద్ధాత్మదేవ, ఈ స్థలంలో ఒక్కొక్కరి మీరు నింపుతున్నారయ్యా. ఒక్కొక్కరి మీరు తాగుతున్నందుకు స్తోత్రాలు, ఒక్కొక్కరి మీద దిగి వస్తున్నందుకే నీకు వందనాలు, 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 వందనాలయ్యా. నీకే స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతించండి, స్తుతించండి. నోరు తెరవండి, నోరు తెరవండి. ఇప్పుడే ఇంకో భాషతో మాట్లాడండి. దేవుడు బలమైన స్థాయి అనుభవించండి, దేవుడు బలమైన స్థాయి అనుభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తన ఆత్మతో నింపుతున్నాడు.
అందరూ కూడా ప్రార్థనలోకి విచ్చాలి, అందరూ కూడా ప్రార్థనలోకి విచ్చాలి. ఇదిగో దేవుని సన్నిధి నీ మీదకి దిగి వస్తున్నది, ఆయన ప్రసన్నత నీ మీదకి దిగి వస్తున్నది, ఆయన ప్రసన్నత నీ మీద దిగి వస్తున్నది. దేవుని అగ్ని ఇప్పుడే నేను తాకుతూ ఉన్నది. అందరూ నోరు తెరవండి బిడ్డారా, అందరూ నోరు తెరవండి. ఇదిగో మీ హృదయం తెరవండి. దేవుడు తన సన్నిధితో ఇదిగో నింపుతూ ఉన్నాడు. బలమైన సన్నిధి మీకు వస్తూ ఉన్నది. అందరూ నోరు తెరవండి. ఓ యేసయ్య మీ మీదకి వస్తున్నాడు, యేసయ్య మీ మీదకి వస్తున్నాడు. ఆయనను దర్శిస్తున్న సమయం, ఆయన దాటిపోసి ఒక బిడ్డ, ఆయన దాటిపోని ఒక ప్రభుని ఇప్పుడు ప్రభుని మధ్యలో ఉన్నాడు. ఆయనని సంకలం ఉన్నాడు. ఆయన హత్తుకో ఈ సమయంలో ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు. నోరుదరు నోరుదరు తెలుగు నోరుదరు నీ స్వరవెత్తు గడవెత్తు. ఆయన నామాన్ని కీర్తించు. నేను దేవుని ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. కన్నీరు గడుస్తేవారు ఇది ఇది కాల సమయంలో ఈ సంవత్సరం నీ పిల్లలు తల్లిని నీ తండ్రిని నీ తమ్ముని కాపాడే దేవుని ఒక్కసారి అయ్యా నాకు ఒకే ఆశ ఉండదు ప్రభు, నాకు ఒకే ఆశ ఉండదయ్యా. నా పిల్లల్ని సేవలో ఇంకా బలంగా వాడబడాలయ్యా. అందరు కన్నీరు కావాలి మీ పిల్లల కొరకై, మీ కుటుంబం కొరకు కన్నీరు కారు. ఈ యొక్క చివరి దినాల్లో ఈ సంవత్సరంలో లాస్ట్ వారం ప్రియమైన దేవుడు ఇదిగో చివరి వారంలో మనం ఉంటున్నాము. ఇదిగో ఇప్పుడే దేవుని ఆత్మని దర్శిస్తా ఉన్నది. అందరూ కూడా ప్రార్థన చేయండి. నోరు తెరిచి అయ్యా నన్ను నా కుటుంబాలను కాపాడుతావయ్యా. నాకున్నదకే ఆశ అయ్యా. నా పిల్లలకి ఏమి ఎక్కువ పర్వాలేదు కానీ అయ్యా వల్లీలో ఉండాలయ్యా, వల్లీలో ఉండాలి తండ్రి, వల్లీలో ఉండాలయ్యా. ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండాలయ్యా నా పిల్లలు. ఇంతవరకు నాయన కాచి కాపాడిన ప్రభు, నా కుటుంబాన్ని నేను ఆశించే ఒకటి నా తండ్రి, నా కుటుంబం అంతా నీలో స్థిరంగా నాటబడాలయ్యా. ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నా ప్రియ దేవుని బిడ్డ. నీ కన్నీళ్ళే నా పిల్లలందరూ ఎదుగు రావాలి నా తండ్రి. నీ కన్నీళ్ళే నీ పిల్లలను నడిపిస్తే రేపటి దినమునా ఈ కన్నీళ్ళే యేసయ్య పాదాలను పట్టుకో, యేసయ్య పాదాలు పట్టుకుని ఏడు నా ప్రియ దేవుని బిడ్డ. కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగినట్లయితే నువ్వు ఏ విషయం ఎంతగా చింతపడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతా ఉన్నావో యేసయ్య నడుగు నా ప్రియ దేవుని బిడ్డ. యేసయ్య నడుగు ఈ సమయంలో నీ చింత ఆయన మీద గొప్ప అంటున్నాడు. అనారోగ్యం గురించిన చింత నీలో ఉన్నదా? ఆత్మ గురించిన చింత నీలో ఉన్నదా నా బిడ్డ? ఆత్మ జీవితంలో అయ్యోనే తిరగారిపోతున్నా భావన ఉన్నావా? ఇదే మంచి సమయము. యేసయ్యను ఎత్తుకో, యేసయ్యను పిలువును నోరు తెరిచి. నా కుటుంబంలో అనేక సమస్యలతో ఉన్నానయ్యా, నా కుటుంబంలో నెమ్మదిగా కూడా ఉన్నాడు ప్రభువా. నన్ను దర్శించేసయ్యా, నన్ను దర్శించేసయ్యా. ఈ లోకంలో నేను అన్ని కోల్పోయానయ్యా, ఈ లోకంలో ప్రభా అన్ని కోల్పోయాను. నీవు నాకు కావాలి యేసయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. ఏడవండి దేవుని సన్నిధి కొరకు ఏడవండి. అంగలార్చని యెరూషలేము కుమార్తెలారా, ఓ సీయోను కుమార్తెలారా, కన్నీరు మార్చి నీ దేవుని తట్టును తిరిగేలా. ఇదిగో మరో కోల్పోయిన అభిషేకమును, నువ్వు కోల్పోయిన నెమ్మదిన వెలుగును నీకు మరలా నేను రెండంతలు ఇస్తానంటున్నాడు దేవుడు. కొరత లేని ఆత్మతో నిన్ను నింపుతానంటున్నాడు దేవుడు. ఈ సమయంలో దేవుని సన్నిధానంలో ఆయన పాదాలు పట్టుకున్న ప్రియ దేవుడిగా ఏడు గోజాడు ఏడు మా ఆయన సరి దాటిపోలేదు. ప్లీజ్ ఎవరు ఆయన సరి దాటిపోలేదు. ఇప్పుడే ఇదిగో ఆయన నీకు ప్రత్యక్షమవుతున్నాడు, ఆయన నీకు ప్రత్యక్షమవుతున్నాడు. పురాతనమైన సంగతులకు ప్రభునికి బోధించబోతున్నాడు. అనేక సంగతులు ఇంకా దేవుడు నీతో మాట్లాడవలసి ఉన్నది, అనేక సంగతులు నీకు బయలుపరచవలసి ఉన్నది. ఆయన తట్టు తిరుగునేలా దేవుడు నీ తట్టు తిరుగుతున్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీతో ఆయన మాట్లాడబోతున్నాడు నా ప్రియ దేవుడుగా. ఆయన దేవుడికి వినిపించబోతున్నాడు, నీకు చేసే రాబోతున్నాడు. ఇప్పుడే ఆహ్వానించు, ఇప్పుడే ఆహ్వానించు.
నీకున్న శాపం కొట్టివేయబడుతుంది. నీకున్న శాపము ఆ పాపను దేవుడు తొలగిస్తా ఉన్నాడు. దరిద్రత దేవుడు తొలగిస్తా ఉన్నాడు. నీ పాపనితో పశ్చాత్తాపడు. ప్లీజ్ 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 నీ పాపనితో పశ్చాత్తాపడు. చేసిన తప్పు నిమిత్తమే పశ్చాత్తాపడు. దేవుని దగ్గర ఒప్పుకో. ఇదే వీటిని అనుకోవే సమయము. ఈ ప్రార్థనలోనే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. కప్పుకొనక ఒప్పుకొనిన వాడు ధన్యుడు, క్షమించబడిన విడుదల పొందుకున్నాడు వాక్యం ఉన్నది. దావీదు ఏడ్చుకుంటూ కన్నీరు గార్చు, అయ్యా తప్పు పేరు కుమారుడు అంటున్నాడు, తండ్రి నీకు నువ్వు పరలోకముంటున్నా దేవునికి నీ పరలోక తండ్రికి విరోధంగా నేను పాపం చేసుకున్నానయ్యా, నేను క్షమించేసయ్యా. ఎన్నో మాటలు మాట వెనక లోబడక నేను తప్పిపోయినానయ్యా, నేను తప్పిపోయినానయ్యా. ఈ సమయంలో కన్నీరు గడుస్తావా నా ప్రియ దేవుడిగా? ఇక ఈ సంవత్సరానికి మనం మిగిలిన కొన్ని దినాలే, కొన్ని దినములు మాత్రమే మనకు మిగిలినవి. ఈ సంవత్సరం ముగింపులో మనం ఉన్నాం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం ప్రియ దేవుడిగా. ఈ దినం నుండి నేను రక్షితుడిగా చేసుకో. ఈ దినం నుండి తావు మచ్చలేని వాడు కాదు. ఓ దేవుడిగా ఆయన బలిపీఠ ఏమిటా ఎకరాలుగా పాపం నిలబడి బలిపీఠ దగ్గర చూసినప్పుడు నా కుమారుని సంతోషించినట్టుగా ఇతను నా కుమారుని సంతోషించినట్టుగా ఈమె నా కుమార్తెను సంతోషించినట్టుగా కూడా ఆయనను కోరుకోకపోయి. ఆయన చాలా మంచి దేవుడు, ఇక్కడ ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఇంకా నీ ఇష్ట ప్రకారం నడవకు నా ప్రియ దేవుని బిడ్డ. దేవుడి చిత్తానికి అప్పగించుకోడు. నేనుగా దేవుడి చిత్తానికి అప్పగించుకో, దేవుడి ఇష్టానికి అప్పగించుకో. నువ్వు అనుకున్న దానికంటే నేను దేవుడు మలిచి ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఆయన పాత్రగా నేను వాడుకుంటాడు. ఆయన పాత్రగా ప్రభుని నేను నిలబెడతాడు నా ప్రియ దేవుని బిడ్డ. ఆయన పాత్రగా నేను నిలబెడతాడు. ఆయన తట్టు తిరిగిన ఎడలా దేవుడు ఇప్పుడే నేను దర్శిస్తున్న సమయంలో ఇప్పటికి ఆలస్యమైంది బిడ్డ. ఏడు కన్నీరు గారు చాలా ఆలస్యమే, చాలా వెనుకబడి విన్నావు. ఇంకా నీ కుటుంబం ఇంకా చాలా చేయవలసింది ఇంకా చేయలేదు. ఇంకా నీ కొరకు ఆ దేవుళ్ళు అట్లా దేవుని దగ్గర ఆ దీవెళ్ళు అట్లే ఉండిపోయాయి. ఈ సమయంలో ప్రార్థన చేయి. నీ కుటుంబ పరిస్థితి ఒకసారి ఆలోచన చేయి. నీ కుటుంబ పరిస్థితి ఆలోచన చేయి. దేవుని వాగ్దానం పొందుకో. దేవుని వాగ్దానాలను నెరవేర్చబోతున్నాడు. ఇదిగో ఆయన కనుగొలకు నడిచిన ఎడలా దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన నీ కన్నులతో చూసే దేవుడు ఆయన. నీ హృదయంలో చూస్తున్న దేవుడు ఆయన. నీ హృదయము గాయపరచబడదేమో యేసుకు అప్పగించు. అనేకులు అనేటువంటి మాటలు బట్టి నీ హృదయం కుంగిపోయలేను. యేసుకు అప్పగించు. నిన్ను వ్యతిరేకించిన వారిని యేసుకు అప్పగించు. నీకు అన్నవారిని యేసుకు అప్పగించు. ఆ సిలువలో యేసును చూడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు తెలియని గురించి క్షమించమని అన్నాడు. అదే క్రీస్తు కలిగిన మనసు కలిగి ఇదిగో నేను దూషించిన వారిని యేసుకు అప్పగించు. ఇదిగో ఆయన నమ్మదగిన దేవుడు అంటున్నాడు. నీకు నెమ్మది లేకుండా ఏ పరిస్థితి అడ్డుగా వస్తుందో దాన్ని ఇప్పుడే తీసేసి నీ హృదయంలోకి తొలగించు. యేసయ్య కన్నీరు గడవద్దు. దేవుడు ఎదుగు నీ కన్నీరు తుడబోతున్నాడు. దేవుడు నిన్ను ఇప్పుడే నేను తాకబోతున్నాడు. ఆయన బలమైన హస్తం ముందుకు వస్తూ ఉంది. ఆయన బలమైన హస్తం ముందుకు వస్తూ ఉంది. దేవుని బలమైన ప్రశ్న మీదకి వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. అందరూ దేవుని సన్నిధి పొందుకోండి, దేవుని సన్నిధి పొందుకోండి. ఇప్పుడు దేవుని సన్నిధి పొందుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. దర్శనం చూడండి. అనేకులకు దేవుడు దర్శనం చేయబోతున్నాడు. ఇక్కడ నిన్ను దేవుడు దర్శించబోతున్నాడు. ఇక్కడ ఉన్న దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నీ కొరకు ఆకాశాన్ని దేవుడు తెరుస్తున్నాడు. పడగల విస్తారమైన దేవుని ప్రభువుని విక్రమిస్తున్నాడు. నీకు ఇస్తున్నాడు దేవుడు. నీ మీద భారాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. దేవుడు ఉన్నటువంటి భారం ఇబ్బందులు దేవుడు తొలగిస్తున్నాడు. దేవుని సన్నిధి దిగి వస్తాడు.
దేవుని ప్రసన్నత నేను దిగి వస్తూ ఉన్నది. ఆయన కనికరం నీవు దిగి వస్తూ ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 నీకే వందనాలు, 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 వందనాలు. అందరూ రోడ్డు చేతులను హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు కాచి కాపాడినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు. బిడ్డలు ఎవరైతే స్తుతియారులో వారి హృదయం తెరిచి కన్నీరు కార్చారు, వారి కన్నీళ్ళలో భాష మిగులుతుడు ఆయన, వారి కన్నీళ్ళలో భాష మిగులుతుడు. కుటుంబాన్ని గురించి చింత ఇంకెంత ఉన్నది, వాడు కొడుకులను గురించి చింత. అయ్యో నా కొడుకు ఇంకా మారలేదయ్యా, నాకు ఇంకా దుఃఖం కలిగించేవాడు ఉన్నాడని. అయ్యా కన్నీరు వస్తున్న బిడ్డలు మీరు దర్శించుడు ఆయన. అయ్యా కన్నీరు వస్తున్న బిడ్డలు ఇంకా దర్శించుడు ఆయన. కన్నీరు వస్తున్న బిడ్డలు ఇంకా దర్శించుడు ఆయన. ఏసయ్యా, 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 దర్శించేసయ్యా, ఏసయ్యా. కొంతమంది ఇక్కడ పిల్లల కొరకు బాగా ఏడుస్తున్నారు. అయ్యో నా కుమారుడు మారలేదని బాగా ఏడుస్తున్నావు నా ప్రియ దేవుడిగా. దేవుడిని కన్నీళ్ళ ప్రార్థనలకు ఇస్తూ ఉన్నాడు. కుటుంబంలో చిక్కులు బాగున్నాయి నీకు, అనేక సమస్యలు, అనేక సమస్యలు. ప్రభు అంటున్నాడు, నా కుమారుడు, నా కుమారుడు, ఇదిగో నీ మీదకి వస్తున్నటువంటి ఆ ఇబ్బందులన్నీ కూడా నేను తీసివేశాను. నీకు తెలియకుండానే నీ మీదకి వస్తున్న శాపాన్ని, నీకు తెలియకుండానే నీ మీదకి వస్తున్నటువంటి ఆ యొక్క మరణాన్ని నేను తొలగించాలంటున్నాడు. నీ కుమారులకు దేవుడు మరణాన్ని తలపించాడు, ఆయన తప్పించాడు. ఆయనకు 2 చేతులు కుటుంబం తెలియించాడు. నా కొడుకులు నా పిల్లలు కాపాడకపోతే వాళ్ళు మట్టికి మానైపోతున్నాయ్యా. ఈరోజు నీ పిల్లలు దేవుడు కాపాడాడు దుష్టుల చేతిలోని, శత్రువుల చేతులను ప్రభు నుండి కాపాడున్నాడు. ప్రియ దేవుడిగా ప్రభు నుండి కాపాడాడు. దుష్టుల చేతిలో నీ కుమారుని కాపాడాడమ్మా. ఇప్పుడు నీ కుమారుడు మరణములను కొంతమంది కుమారులను దేవుడు చూపెడుతున్నాడు. నీ కుమారులను మరణం తప్పించిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్ళ ప్రార్థనే, నీ ప్రార్థనే అడ్డుగా వచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నీ పిల్లల రక్షణ కొరకే కన్నీరు కాదు. నీ కళ్ళ ముందు దేవుడు వారిని ప్రార్థన నడిపించబోతున్నాడు. నా ప్రియ దేవా, ఇవి లేకపోతే నా తల్లి చనిపోయినా కొన్ని తండ్రులను కాపాడుతున్నారు. ఏడుస్తున్నా బాగా, మా డాడీ మారాలి, మా తమ్ముడు మారాలని. ఇదిగో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, ప్రార్థన ఆలపిస్తున్నాడు. అయ్యో దేవా, ఇంకా నీరు నడుస్తున్నావు. ఇంకా దేవుడు మందితో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవునికి దగ్గరగా అంటున్నాడు. నువ్వు దేవునికి ఇంకా దగ్గరనే అయినా నువ్వు ఆయనను హత్తుకునేలా నీ మనవి ఆయన ఆలకిస్తానంటున్నాడు. ఇదిగో నీ తండ్రికి నేను ఆరోగ్యమవుతున్నా, మార్చబోతున్నా అంటున్నాడు. నీ తండ్రిని నేను మార్చబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక దుఃఖంలో ఉన్నావు, కుటుంబంలో బాధలో ఉన్నావు నా ప్రియ దేవుడిగా. ఇదిగో చిత్తపడుతున్న ఒక్కనాయ ఒంటరిగా ఉంది, కుటుంబంలో బాగా బాధపడుతున్నావు. ఇంకా ఏదో తెలియని లోటు నీలో ఉన్నది, ఆ చింతలు ఇంకా నీలో ఉన్నాయి. మంచిగా ఉన్నట్లే ఉన్నట్లున్నా కానీ ఇంకా తెలియని లోటు అంతా కూడా ఆ బాధ, దుఃఖము, తెలియని వేదనతో బాధపడుతున్నావు. పిల్లున్నారు, ఇల్లున్నారు, అన్నీ ఉన్నాయి కానీ గొప్ప ఆదరణ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప నెమ్మది నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప ప్రశాంతత ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నీ హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఏలబోతున్నాడు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కొరకు బాగా అంగలాడుస్తున్నావు నా ప్రియ దేవుడిగా. అయ్యో నేను ఒకప్పుడు ఏ రీతిగా ఉండేదాన్ని, ఇప్పుడు ఏ రీతిగా అవుతున్నాను, ఏడుస్తున్నావు బాగా. ఒకప్పుడు కళల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడేది. ఒకప్పుడు ప్రార్థన అంటే నేను ముందుగా ఉండేది. ఒకప్పుడు ప్రార్థన అంటే ఇదిగో నేను ఎంతో బాధ గురించి దర్శనం చూసి ప్రవచనాలు చెప్పాడు, ప్రవచించడం ఆగిపోయి, దర్శనం చేయడం ఆగిపోయి, ప్రార్థన చూస్తే తక్కువైపోయిందని బాగా ఏడుస్తున్నావు. ఈ సమయంలో నీ హృదయంలో ఆ చింతలు ప్రభు చూస్తున్నాడు. ఇకనైనా సమయాన్ని గడపమంటున్నాడు దేవుడితో. ఇకనైనా సమయాన్ని గడపమంటున్నాడు. వ్యర్థమైన వాటిని వదిలిపెట్టమంటున్నాడు. దేవుడితో సమయం గడపమంటున్నాడు నా ప్రియ దేవుడి బిడ్డ. ఒకప్పుడు వేరే పరిస్థితుల్లో ఉన్నావు,
ఇప్పుడు ఏ రీతిగా ఉన్నావో దేవుడు ఒక్కసారి ఇదిగో నిన్ను పరిశీలన చేసుకోమంటున్నాడు. దేవుడు ఇదిగో నిన్ను నింపబోతున్నాడు. దేవుడు నిన్ను బలమైన శక్తితో నింపబోతున్నాడు. మునుపున్న అభిషేకం కంటే, మునుపున్నటువంటి ఆత్మ కంటే ఎలీషా మీదికి ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చినట్లుగా కొరత లేని ఆత్మతో ప్రభు నిన్ను నింపుతా ఉన్నాడు. కొరత లేని ఆత్మతో ప్రభు నిన్ను నింపుతా ఉన్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కృపటి ఎలీషా మీదికి రావాలి. ఆయన మీద పడాలి. ఓ దేవుని బలమైన అభిషేకము కొరత లేని ఆత్మ ఆయన కమ్ముకున్నది, ఆయన వెంబడిస్తున్నది. దేవుని ఆత్మ ఆయన వెంబడిస్తున్నది. ఆయన నడిచిన కొన్ని దేవుని ఆత్మ, ముందుకు వెళ్తున్న కొన్ని దేవుని ఆత్మ తీసుకోబోతున్నది ఎలీషాను. ఆ ఎలీషా మీద ఉన్నటువంటి ఆత్మ ఇదిగో నీ మీదకి రాబోతున్నది. ఎలీషా మీదకున్న ఆత్మ నీ మీదకి దేవుడు కృపరించబోతున్నాడు. ఇంకా అందరూ ఏడు దేవుని సమయంలో ఆత్మ కొరకే లోనేవాడు, అందరూ లోనేవాడి. ఇప్పుడే ఇదే మంచి సమయము. మీ హృదయం తెరవండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయం తెరవండి. దేవుడు ఒక బలమైన నూతన ఆత్మని దయచేయబోతున్నాడు. ఇప్పుడే కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. నోరు తెరిచి ఇదిగో ఎవరికి వారే దేవుని ఆత్మను ప్రేరేపించిన కొని ఇప్పుడే మీ నోరు తెరిచి ప్రార్థన చేయండి, ప్రవచించండి, దర్శనం చూడండి. ఇదిగో ఆత్మకు వాక్శక్తి అనుగ్రహించబడి వారు మేడగములో మాట్లాడుతున్నారు, దేవుడితో మాట్లాడుతున్నారు, వారు ప్రవచిస్తూ ఉన్నారు. ఒక అద్భుత దేవుడు చేయబోతున్నాడు. నీ ద్వారా దేవుడు పని చేయబోతున్నాడు. అగ్ని విడుదలైతుంది. నీ ద్వారా పరిశుద్ధాత్మని వారికి దేవుడు వాక్శక్తి అనుగ్రహించకూడదు. ఆ మేడగములు వారు అన్య భాషలు చేత ఆ ఆత్మ మీకు వాక్శక్తిని అనుగ్రహిస్తున్నది. ఆత్మ మీకు వాక్శక్తిని అనుగ్రహిస్తున్నది. వారు అన్య భాషల చేత దేవుని స్థుతిస్తున్నారు, అన్య భాషల చేత దేవుని ఆరాధిస్తున్నారు. ఓ దేవుని కట్టి అగ్ని స్వరవంటి నాలుగులు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలి ఇందో వరాలుగా వారు వాక్శక్తి పొందుకున్నారు. వారు ఇదిగో దేవుని బలమైన సన్ని అనుభవించారు. ఆ మేడగడులో నింపబడ్డారు. ఆ మేడగడులో నింపబడ్డారు దేవుని బలమైన ఆత్మ చేత. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రభా నీ పిల్లలు నాయన ఆత్మ కొరకు తృప్తి నీటి వాముల కొరకు ఆశపడవచ్చు. దాహంతో ఎదురు చూసినట్లుగా తండ్రి ఆత్మ కొరకైన దాహము వీరిలో ఉన్నదయ్యా. ఆత్మ కొరకైన దాహము వీరిలో ఉన్నదయ్యా. కొంతమందిలో వరాలు ఆగిపోతున్నాయి బిడ్డ. కృప వరాలు ఆగిపోతున్నాయి. నీళ్ళు ఆపకు, ప్రవచించడం ఆపకు, దర్శనం ఆపకు. కనిపెట్టుకోండి. ఇంకా దేవుడు నీకు నూతన దర్శనం ఇవ్వబోతున్నాడు. నూతన మన్నతో దేవుడు మీరు తృప్తిపరచబోతున్నాడు. నూతన మన్నతో ఇప్పుడే మీ అవయవాలు ఆయన సాధనములుగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన సాధనములుగా దేవుడు మలుస్తాడు. ఆయన సాధనములుగా దేవుడు మలుస్తా ఉన్నాడు. ఇప్పుడే ఇదిగో దేవుడు ఆత్మవరాలతో నిండిపోబోతున్నాడు. కృపావరాలతో ప్రభులు నిండుతున్నాడు. ఇదిగో దేవుని బలమైన ఉన్నతమైన అభిషేకం నేను అడిగిస్తాను. ఓ హల్లెలూయా. స్తుతినాయనా, స్తుతినాయనా. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ అక్కడ కనిపెట్టుకున్నాడు. ఒక మేళ మీద వచ్చాను, నేను దర్శనం చూస్తున్నా. ఒక మేళ మీద దేవుని యొక్క బలమైన అస్సలు నేను తాకుతా ఉన్నాయి. ఇదిగో మేఘములో ఉండి దేవునితో మాట్లాడుతున్నాడు. కమ్ముకో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. ఇదిగో పరిశుద్ధాత్మ వెలుగు ఇదిగో కమ్ముకుంటా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కమ్ముకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీ మీదకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను సర్వసత్వ వెలుగు తీసుకోబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించబోతున్నాడు. ఆయన స్వరం రోజు వినబోతున్నావు. నీవు ఆయన స్వరం రోజు వినబోతున్నావు. ఆయన స్వరం ప్రతి దినము నువ్వు వినబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఈ బిడ్డలందరూ కూడా మీరు దర్శించినందుకే నీకు వందనాలు. ఇతను ఒక బలమైన ఆత్మగారు దర్శించినందుకే నీకు స్తోత్రాలయ్యా. తల్లులు, సహోదరులు ఇక్కడ నీ బిడ్డలందరూ కూడా ఆనందించేస్తారు, ప్రార్థించాలి అయ్యా. మీరు కన్నీల భాష విధులు తూచి మీ కుటుంబాలను మీరు లేవనెత్తాలి
2024 సంవత్సరం చేసిన తప్పులను క్షమించిన ఈ తప్పులను క్షమించి ఇక మీద ఎలాంటి పొరపాటు చేయకుండా ఆయన సాక్షి నిలబెట్టే కృప తెచ్చి రోషం కలిగి ప్రతి ఒక్కరు కుదిరవచ్చు. రోషం కలిగి ప్రతి ఒక్కరు కుదిరబెట్టాడు. సాతాను మీరు బానిసలు కావద్దయ్యా, లోకానికి బానిసలు కావద్దు, దేనికి బానిసలు కావద్దు, దేనికి దాసోహం ఏది వేయో. ఓ అది చేస్తున్న మీరు మరొకరి దేవుడు దాసత్వం నుండి బానిసత్వం నుండి ఇశ్రాయేలు వినిపించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను విలువ ప్రభుత్వంతో మాట్లాడాడు. ఇదిగో నువ్వు మర్చిపోకుండా ఆయన చేసిన మేలులు జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. జాగ్రత్త పడు, జాగ్రత్త పడు, జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. దేవుడు ఇక్కడ నూతన కార్యాలు చేయబోతున్నావు, అవి నువ్వు పొందుకోబోతున్నావు. నీ కొరకు పొందిన మేలులు చాలా విలువైనవి. అవి ఇంకా నువ్వు పొందుకుంటున్నావు. అట్లనే స్టాకు అవి అట్లే ఉన్నాయి, ఇంకా స్టాక్ అయ్యి నువ్వు పొందుకోబోతున్నావు నూతన ఆశీర్వాదాలు, నూతన మేలు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. సభ్యులందరూ కూడా ప్రారంభించారు. తండ్రి నీకు స్తోత్రాలు, నీకు ఉన్నారు ప్రభా. వీళ్ళందరూ కూడా దర్శిస్తున్నది నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలను కూడా అంగీకరించినందుకు స్తుతిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. కోల్పోయిన ఆత్మను తిరిగి కోల్పోలేని ఆత్మగా మనసబోతున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ కన్నుల ప్రార్థన కూడా మీరు అంగీకరించినందుకే స్తుతిస్తూ కనపరుస్తున్నాను. నీ గొప్ప నామానికి మేము చెల్లిస్తూ ఆశీర్వాదంతో నింపి బలపరిచి నడిపించి మా పొందుకోండి. ఈరోజు బాగా కూడా చేయబోతున్నాను. ఇది లాస్ట్ బాల నాయన, చివరి అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నీకు అయ్యా. ఈ పనులు మీరు చేయవేస్తుండగా మీ యొక్క శక్తి మీరు ఎల్లప్పుడూ ఉండాలి. ఈ పిల్లలు మీరు ఎల్లప్పుడూ బ్రతకాలి తండ్రి. నీకు స్తోత్రం. గొప్ప సమాధానంతో నింపి సంఘానికి ఐక్యత ఇచ్చేయండి. ఒకరంటే ఒకరు తగ్గించుకొని, ఒకరొకరు గౌరవించుకొని, ఒకరొకరు ప్రేమించుకొని, ద్వేషించుకోకుండా, ఒకరినొకరు విక్రించుకోకుండా తండ్రి నీకు స్తోత్రాన్ని కొన్నాను ప్రభా. ప్రేమతో పలకరించి ఒకరొకరు సావాసం కలిగి ప్రభు వలలో చేవేసినప్పుడు అయా నీకు స్తోత్రం. వీరిలో నువ్వు నివసించి దేవుడు అలాంటి ఆత్మకు మీరు నింపినందుకు నీకు స్తోత్రం. వాక్యం స్పష్టంగా నువ్వు మాట్లాడి బలపరిచి మహిమాకరంత ప్రభావాలు పొందుకున్నాను. నీ కృపల స్థలంలో కూడా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.